తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు వైఖరిని ఖండిస్తున్నామన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన నీటిని వాడుకుని తీరుతామన్నారు. చంద్రబాబును ప్రశ్నించాలని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు ఎంపీలు. తెలంగాణ ఆనకట్టలను అడ్డుకునే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. గతంలో నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎంపీలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆంధ్రకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు మాట్లాడడం అది విడ్డూరంగా ఉంది. ఉద్యమమే మా నీళ్లు దోపిడీ జరిగింది, మాకు రావాల్సినటువంటి వాటా రావడం లేదు, ఆ నీళ్లు వస్తే ఒడిసిపట్టుకొని తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే మరి ఈ ఆనకట్టలను అడ్డుకోవడం అనేది ఇది అన్యాయము. రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కలిసి పనిచేయాలి, రెండు రాష్ట్రాల అభివృద్ధి జరగాలనేటువంటి దృక్పథంలో మాట్లాడినటువంటి మీరు మళ్ళీ ఎందుకు అడ్డుపుల్లలు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ధవళేశ్వరం ఆనకట్ట ఉంది, పోలవరం కట్టుకుంటా ఉన్నారు, మరి తెలంగాణకి ఏముందో చెప్పాలి మీరు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఆనకట్టలు వద్దంటుంటే మీరు ఎందుకు నిద్రపోతున్నారో తెలంగాణలో ఉండేటువంటి టీడీపీ నాయకులు ఆత్మవిమర్శన చేసుకుని వాళ్ళు మాట్లాడాలి. ఒకరిద్దరు ఉన్నవాళ్ళు ఇప్పటికే అక్కడ ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి, టీడీపీ ఎప్పుడో ఖాళీ అయిపోయింది, ఉన్న వైఎస్ఆర్సీపీ వచ్చేసింది, మరి ఇంకా ఎందుకో ఒకరిద్దరు మిగిలి దాని మీద వాళ్ళు మాట్లాడాలి. మీరు తెలంగాణ బిడ్డలై తెలంగాణ మీద మీకు ఏదైనా అభిమానం ప్రేమ ఉంటే వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని ఖండించకపోతే మీరు తెలంగాణ ద్రోహులుగానే తెలంగాణలో మిగులుతారు. 3000 టీఎంసీ గోదావరి సముద్రంలోకి పోయినా సరే కానీ తెలంగాణ వాళ్ళకి అందొద్దనే అభిప్రాయం వాళ్ళది. ఇది గిట్ట కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే వారి మీద సిడబ్ల్యూసికి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ మీద క్రెడిబిలిటీ పోతుంది, వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ఏ ప్రాజెక్ట్ కూడా గోదావరి 800 కిలోమీటర్లు తెలంగాణ పోయినా కూడా గోదావరి నీళ్లు మనకు అందకలేకుంటున్నాయి. తప్పనిసరిగా కడతాము, కట్టి తీసుకుంటాము. ఇదే కాక మొత్తము 900 టీఎంసీ తీసుకుంటాము. రేపేమైనా ఫ్లడ్ వాటర్ వస్తే అది కూడా తీసుకుంటాము. ఎందుకంటే ఈ నీళ్లు ప్రజలకు కావాలి, సముద్రం పోతే అది వేస్ట్ అవుతుంది. ఫ్లడ్ డేస్ ఉంటాయి, ఆ ఫ్లడ్ డేస్ అప్పుడు మేము తప్పనిసరిగా నీళ్లు గుంచుతాము, వాడుకుంటాము. ఈ అన్యాయాలు ఇప్పుడు జరిగాయి. ఇది గిట్ట మళ్ళా సిడబ్ల్యూసి లేకుంటే యూనియన్ మినిస్టర్ ఉమాభారతి మినిస్ట్రీకి గిట్ట తెచ్చినా కూడా వాళ్లకు దీని మీద అవగాహన బాగున్నది. వాళ్ళు క్రెడిబిలిటీ తప్పించుకుంటే ఉండాలంటే వాళ్ళ ప్రాజెక్టులు చేసుకోమను, ఆంధ్రాను అభివృద్ధి చేసుకోమను, కానీ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడొద్దని